సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ తీసుకెళ్ళి ఎక్కడన్నా మంచి అప్పట్లో లేదండి. అప్పట్లో నాకు కూడా గైడెన్స్ ఎవరు లేదు. తెలుసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఎన్నో ఏకర్లు తీసి పడేసేదాన్ని. తెలిసిన అప్పుడు ఏమనేదండి, అబ్బో ఈ హైదరాబాద్ లో ఎందుకుంటాము, ఎందుకు ఎవరు వస్తారు, పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ అని అనేదాన్ని. ఈ రోజు హైదరాబాద్ ఎలా ఉంది? అప్పుడు ఎంత ఉండేది ఎకరం మీరు చేసినప్పుడు? అంతా 5,000 6,000 కదా దొరికేదండి అప్పుడు. ఇప్పుడు అసలు టచ్ చేయలేము. నా దగ్గర 10 లక్షల రూపాయలే ఉన్నాయి, సో నేను కొనలేను. నా దగ్గర 20 లక్షల రూపాయలే ఉన్నాయి కాబట్టి నేను కొనలేనని చెప్పేసి ఆగిపోతారు. కానీ మీ దగ్గర ఎంత ఉన్నా సరే దానికి ఒక అప్పో సప్పో చేసి, లేదా ఒక బంగారం అయినా సరే కుదబెట్టుకున్నా సరే, లేదా బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే, ఒక ప్లాట్ మీరు కనుక కొనుక్కుంటే ఆ ప్లాటే రేపటి నాడు మీ భవిష్యత్తు తరాలకి ఒక లెగసీగా క్రియేట్ అవుతుంది. ల్యాండ్ ఏమంటారంటే ఎల్ స్టాండ్ ఫర్ ల్యాండ్, ఏ స్టాండ్ ఫర్ అప్రిషియేషన్, ND స్టాండ్ ఫర్ నో డిప్రిషియేషన్. అంటే నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడైనా సరే అప్రిషియేషన్ ఉంటుంది తప్ప డిప్రిషియేషన్ అనేది ఉండదు. సో ఇది లిమిటెడ్ కమోడిటీ కాబట్టి ఎప్పటికైనా సరే మనం కడుపులు పెట్టుకుంటే తప్ప మనం మోసం చేయం.